సేవ్ అవర్ స్పారో కార్యక్రమం విశాఖపట్నంలోని ముబారక్ కాలనీ మహమ్మదీ మస్జిద్లో ఘనంగా నిర్వహించారు. దావుదీ ముస్లిం సోదరుల మత గురువు పవిత్ర మౌలా డాక్టర్ సయ్యద్నా మహమ్మద్ బుర్హానుద్దీన్ జయంతిని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ కమిటీ సభ్యులు సోహన్ అటగండి, డాక్టర్ కెఎస్ఆర్ మూర్తి, దుర్గాప్రసాద్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ముబారక్ కాలనీ వాసులు తమ కమిటీలో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సేవ్ స్పారో కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. సమావేశంలో పాల్గొన్న అందరికీ మహమ్మదీ మస్జిద్ మత గురువు చేతుల మీదుగా పిచ్చుకల ఆహార నిల్వ బాటిళ్లను అందజేశారు. అనంతరం మహమ్మదీ మస్జిద్ సభ్యులు ముస్తఫా మాట్లాడారు. కేఎస్ఆర్ మూర్తి, నేను రిటైర్డ్ సైంటిస్ట్. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్డబ్ల్యూఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్యకు నేను ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఈ ముబారక్ కాలనీ మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు ముందుగా వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ అకేషన్ ఏంటంటే సేవ్ ది స్పారోని ఆన్ ద అకేషన్ ఆఫ్ బర్త్డే ఆఫ్ అక్వా మౌలాడి సదనా మొహమ్మద్ బుర్హానుద్దీన్ గారి జ్ఞాపకార్థం జరిగిన ఈ కార్యక్రమంలో మమ్మల్ని పిలిచినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మాకు ఏంటంటే ముబారక్ కాలనీతో చాలా సంబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్యలో ముబారక్ కాలనీ వాళ్ళు కూడా ఒక సభ్యులు. మేమందరం కూడా ఇది మధురవాడ జోన్లోకి వస్తుంది. ఆ జోన్కి మా కోటేశ్వరరావు అని ఆయన కోఆర్డినేటరు. ఇలాగ 6 జోన్లు ఉన్నాయి విశాఖపట్నంలో. ఈ 6 జోన్లోనూ మొత్తం మీద 150 రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కాలనీ సంక్షేమ సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాలనీలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, నీటి జల సంరక్షణ, ప్లాస్టిక్స్ నిషేధించడం, తర్వాత ఏంటి తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం, కంపోస్ట్ ఎరువును ఎలా తయారు చేయడం, ఇటువంటి అనేక కార్యక్రమాల్లో మేము పార్టిసిపేట్ చేస్తుంటాం. ఈరోజు ఆ రోజు మార్చిన సయ్యద్నా మొహమ్మద్ బుర్హానుద్దీన్ సాహెబ్ వారి 110 జయంతి సందర్భంగా బుర్హానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము సేవ్ స్పారో అనుకొని గురుగారు 100వ జయంతి రోజున ఇనాగ్రేట్ చేసిన ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సందర్భంగా మేము ఈ బర్డ్ ఫీడర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ 80వ పుట్టినరోజు సందర్భంగా గురుగారు అప్పుడు బుర్హానీ ఫౌండేషన్ అని ఎన్వైరన్మెంటల్ స్టడీస్ పెట్టారు. అది అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతుంది. 30 సంవత్సరాలు అవుతుంది దానికి. ఈ సందర్భంగా ఫౌండేషన్ ద్వారా వాటర్ కన్జర్వేషన్ మీద, అలాగే 53వ గురు సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ సాహెబ్ ఈ ఫౌండేషన్ తాలూకా మిషన్ ని ముందుకు తీసుకెళ్తూ ఈ సంవత్సరం నుంచి మళ్ళీ ఈ బర్డ్ ఫీడర్స్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ పిచ్చుకలు మళ్ళీ ఇంటికి రావాలని చెప్పి ఒక ఎయిమ్ తోని, ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం. On this day, on his 80th birthday, he institutionalized a Burhani Foundation just for the environment. And then on his 100th birthday, SOS, meaning Save the Sparrows. So that's every year on the 20th of March we do this. But this is celebrated on the 6th because it is 100th birthday. And we are very happy that you came to join us in this auspicious day. It's an honor, really an honor for you. Okay, thanks so much. Now we want to make this Mubarak colony a real Mubarak colony. Mubarak.
city. This is one of the best RWS in the city. We all know. This is only థ్యాంక్ యూ సో మచ్. కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి.